అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తుంది. ఎండిన వరి పంట పొలాలకు ఇక పరిహారం ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి మండలాలు గ్రామాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 8,000 నుంచి 10,000 వరకు సహాయాన్ని అందించబోతుంది. పంట పొలాలు ఎండకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, పంట పొలాలు ఎండకుండా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? పొలాలు ఎండకుండా ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏదైతే ఎండల తీవ్రత కావచ్చు, భూగర్భ జలాలు అట్టుడుగులు కావచ్చు, నీటి కొరత నేపథ్యంలో పలు చోట్ల వరి పంట ఎండిపోతున్నది, పశువులకు మేతగా మారుతున్నది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. రాందాస్ పరిహారం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ మేరకు పంటల వివరాలు సేకరించాలంటూ ప్రభుత్వ వ్యవసాయ శాఖను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాలు, క్లస్టర్ల వారిగా ఎండుతున్న పంటల వివరాలను పంపించాలంటూ 2 రోజుల క్రితం మండల అధికారులు వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇక ఏఈఓలో తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో నీటి వసతులు, వరి సాగు తదితరులపై వివరాలు సేకరించి గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయి తర్వాత పంటలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అనిపిస్తోంది. అయితే సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వడంతో ఈ సీజన్ లో పెద్ద మొత్తంలో వరి విస్తరణ పెరిగింది. యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయక అందులో 45 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేశారు. గత యాసంగి పోలిస్తే దాదాపు 8 లక్షల ఎకరాల ఆదనం. దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతేడాది అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రైతులకు ఎకరాకు 10,000 పరిహారం ఇచ్చి రైతులను ఆదుకున్నది. అదే తరహాలో యాసంగిలో పంటలు ఎండిపోయినటువంటి నేపథ్యంలో ఎకరాకు 8,000 నుంచి 10,000 వరకు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రామదాస్ అన్నదాతల పట్ల నిర్లక్ష్యం చేస్తే వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తున్నట్టు ముందస్తుగా ప్రకటనలు చేస్తే రైతు ఆత్మహత్యలు జరగకుండా నివారించవచ్చంటూ భావిస్తున్నారు. ప్రాజెక్టుల కింద సాగు చేసిన భూముల్లో చివరి ఆయకట్టులో పంటలు ఎండినట్లు, అదే విధంగా బోరుబావుల కింద చాలా ప్రాంతాలు వేసి పంటలు ఎండిపోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో నీటి కొరత కారణంగా వరి పొలాలు ఎండకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల శాంతి కుమారి కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగు చేసేటువంటి వరకు నీటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామదాస్ దీంతో అధికారులు ఎప్పటికప్పుడు ఇక భూగర్భ జలాల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మండలాల స్థాయిలో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు నీటిపారుదల శాఖకు చెందినటువంటి ఏఈలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై రైతు సమస్యలపై ఫోకస్ పెట్టారు. అదేవిధంగా విద్యుత్ అధికారులు సమన్వయంగా పనిచేస్తూ పంట పొలాలు ఎండకుండా ఎక్కువ గంటల కరెంటు సరఫరా చర్యలు చేపట్టారు. అయితే రైతులకు నీటిని పరిస్థితులకు అనుగుణంగా వాటిని వాడుకునేలా పలు సూచనలు, అవగాహన కలిగించేటువంటి ప్రయత్నాలు అధికారులు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. సో ప్రభుత్వం ఆదుకుంటామని ఒక హామీ కనుక ఇస్తే ఆత్మహత్యలను తగ్గించవచ్చు అనేది ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తా ఉంది వ్యవసాయ అధికారులు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది రామదాస్. బట్ నష్టపరిహారం ఇవ్వాల్సింది మాత్రం కొన్ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తోంది. రైట్, పంటల వివరాలు సేకరించి గ్రామాలు, క్లస్టర్ల వారీగా ఎండుతున్న పంటల పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.